గృహప్రవేశం, గృహారంభం రెండు ఒకటేనా? కర్తరిలో గృహప్రవేశాలు చేయవచ్చా? గృహారంభాలు కూడా చేయవచ్చా? కర్తరికి ఈ గృహప్రవేశాలకు సంబంధం ఏమిటి? ఇలాంటి సందేహాలు అనేకం మన మనసులో మెదులుతూ ఉంటాయి. సూర్య సంచారం, చంద్ర సంచారం, ఈ రెండింటిని ఆధారం చేసుకొని మన పండుగలన్నీ ఉంటాయి. కృత్తిక నక్షత్ర మండలం సమీపంలో సూర్య సంచారం 14 రోజులు 15 రోజుల మధ్యకాలం ఉండగా ఆ కాలానికి కర్తరి అని పేరు. భరణి 3-4 పాదాలు, కృత్తిక 1-2-3-4 పాదాలు, రోహిణి 1-2 పాదాలు. ఈ మొత్తం కాలం కలిపితే 27 రోజులు అవుతుంది. ఈ మొత్తం కాలానికి డొల్లు కర్తరి అని పేరు. ఉజ్జాయింపుగా ఉగాది అయిన తర్వాత 1 నెల రోజులకు ఈ కర్తరి ఉంటుంది. ఎప్పుడు కూడా మే నెల మధ్య భాగం, జూన్ 1-2 వారాల మధ్య భాగం, ఈ కాలంలో వచ్చే కాలం కర్తరి. కర్తరిలో గృహ ప్రారంభం చెయ్యకూడదు. ఇది ఖచ్చితంగా పాటించవలసిన అంశం. ఎందుకని? గృహ ప్రారంభం అనగానే స్తంభాలను నిర్మించడం కోసం, పిల్లర్స్ కోసం భూమిని తవ్వాలి, శంకుస్థాపన కోసం భూమిని తవ్వాలి, ఇంటికి ఆయం చూడడం కోసం 8 దిక్కుల గుంతలు తీయవలసి ఉంటుంది. నీటి వసతి లభ్యత కోసం పూర్వం బావి వేసేవారు, నేటి కాలంలో బోర్వెల్ వేస్తున్నారు. భూమిని తవ్వవలసి ఉంటుంది. గృహ ప్రాంగణంలో కొన్ని వృక్షాలు ఉన్న ఎడల ఆ వృక్షాలు ఇంటికి వేధ కలిగించేవిగా ఉన్నాయి, వాస్తు దోషం అనుకుంటే ఆ వృక్షాలను తొలగించాలి. కర్తరి కాలంలో ఇవేవీ చెయ్యకూడని పనులు. చెట్లు కొట్టేయకూడదు, భూమిని తవ్వకూడదు, నీటి వసతి కోసమైన బావులను త్రవ్వకూడదు. కనుక గృహ ప్రారంభాలు, శంకుస్థాపనలు చెయ్యకూడదు. గృహ ప్రవేశం వాస్తు శాంతి కనుక శాస్త్ర ప్రకారంగా కాలామృతం తదితర జ్యోతిష సంబంధిత ముహూర్త గ్రంథాల ఆధారంగా ఇంటికి ప్రారంభోత్సవం చేయకూడదు అంటే అర్థం శంకుస్థాపన, అంతేకాని గృహప్రవేశం కాదు అనే ఉద్దేశ్యంతో గత కొంతకాలంగా ప్రముఖ జ్యోతిష్కులు, విద్వాంసులు ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. అత్యవసరం అయితేనే కర్తరిలో గృహప్రవేశం చెయ్యండి, లేని ఎడల వాయిదా వేయండి. ఇది సమాధానం. ఎందుకంటే శాస్త్రంలో లేదు కదా అనే మన బుద్ధికి విచక్షణ కంటే కూడా ఉన్నతంగా ప్రాచీనులు కొన్ని ఆచారాలు పాటించారు. ఆ ఆచార సంప్రదాయాలలో కర్తరి అనగానే గృహప్రవేశం, గృహ ఆరంభం రెండూ వారు పాటించేవారు కాదు. ఈనాటి కాలంలో గృహప్రవేశం చేయవచ్చు అనే సిద్ధాంతీకరించినప్పటికీ అత్యవసరం అయితేనే చేయండి. ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాలు వృషభ కలశ చక్రము, అలాగే ఈ వృషభ కలశ అనే 2 చక్రాల ఆధారంగా ఏ నక్షత్రాల సమీపంలో సూర్య సంచారం ఉంటుందో వేటిని వదిలిపెట్టాలో ఆ చక్రాలు 2 కూడా సూచిస్తాయి. వృషభ చక్రము అలాగే ఈ కలశ చక్రాలు రెండింటినీ కూడా చూచి, తారాబలం కూడా చూచి ముహూర్త నిర్ణయం చేస్తూ ఉంటారు. కర్తరిలో గృహ ప్రారంభం చేయకూడదు అంటే శంకుస్థాపన చేయకూడదు. గృహప్రవేశం చేసుకోవచ్చు, కానీ అత్యవసర పరిస్థితిలోనే. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. నేను మీ కాకునూరి.